ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఏ ఒక్క పాలసీ రూపొందించలేదా? సిగ్గనిపించలేదు. పాలసీలు రూపొందించలేదా కేసీఆర్? పాలసీలు రూపొందించలేదా? 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఏ ఒక్క పాలసీ రూపొందించలేదని కాను తాను మాత్రం టూరిజం, రెవెన్యూ ఇలా అనేక పాలసీల రూపకల్పనలో బిజీగా ఉన్నట్టు. అయ్యా, ధరణి అనే పాలసీ ఎవరు తీసుకొచ్చిండ్రు? అయ్యా, ధరణి అనేది ఎవరు తీసుకొచ్చిండ్రు? రైతు బంధు ఎవరు తీసుకొచ్చిండ్రు? 2000 పింఛన్ ఎవరు తీసుకొచ్చిండ్రు? ఇవన్నీ ఈ పథకాలను ఎవరు తీసుకొచ్చిండ్రు? రూపకల్పనలో బిజీగా ఉన్నట్టు సీఎం రేవంత్ చెప్పారు. ఇక చరిత్రలో ఎవరు చేయలేని ఎస్సీ వర్గీకరణ, కులగణన 2 లక్షలకు ఇవి చేయని చెప్పకు. కేసీఆర్ గారు కూడా ఏం చేసిందంటే, కేసీఆర్ గారు ఒక్క చిన్న పొరపాటు చేసిండు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆయనే ప్రవేశపెట్టి ఆయన బిల్లు చేసి జీవో చేస్తే అయిపోయేది. కానీ ఆయన ఏం చేసిండు, దీనికి చట్టబద్ధత కావాలని కేంద్రం మీద కొంత ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసిండు. కాకపోతే అది జరగలే. వాళ్ళు అప్పుడు జీవో చేసి ఇస్తే అయిపోయేది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అనేది అప్పుడు ఇయ్యలే. ఇంకా సుప్రీంకోర్టు అది అప్పుడు కేసు పడావులు ఉన్నది. కేసీఆర్ గారు చేయగలిగినంత వరకు కొంత చేసిండ్రు. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లేవు కదా, వాళ్ళు ఆగిపోయింది. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, ఇది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చినారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేసి చూపామని చెప్పారు. మరి ఏపీలో ఉన్నది ఎన్డీఏ సర్కారే కదా, అక్కడ వాళ్ళు ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించారు. సీఎం అయిన మొదటి 6 నెలలు ఎన్నికలతోటే ముగిసింది. నేను సీఎంగా పనిచేసింది 8 నెలలే. ఇక నువ్వు మెల్లమెల్ల కాలాన్ని తగ్గే రాదు. అంటే ఏంటంటే మొదటి 6 నెలలు ఎన్నికల కోసం పోయినాయి కాబట్టి ఇప్పుడు 8 నెలలే, ఇంకా సంవత్సరం కాలే నేను ఎక్కి. నాకు కాబట్టి నా లైఫ్ టైం పెంచుకుంటూ పోవాలి. మీరు పెంచుకుంటూ పోతా అంటే నేను తిప్పలు పెట్టుకుంటూ పోతా. నా పనిజ్ఞానం చాలా గొప్పది. 6 నెలలు చాలే ముఖ్యమంత్రికి? 6 నెలల కాలం చాలదా నీ మార్కు చూపించడానికి? ఈ 6 నెలలు పోయినాయి అనుకుందాం, 6 నెలలు ఎన్నికలకు పోయినాయి అనుకుందాం. 2 నెలలు పోయినాయి, ఎక్కువ కూడా పోలే. 2 నెలలు 1 నెలే ప్రచారానికి పోయింది. మధ్యలో వస్తూనే ఉంటాయి 10 నెలలు. ఇప్పుడు ఈ మన ఎమ్మెల్సీకి సంబంధించి ఒక 15-20 రోజులు హడావిడి జరిగింది. దాన్ని కూడా 2 నెలల కింద కలిపినావా? అయినా నువ్వు మాటలేంది? బడ్జెట్ లేదు, నిధులు లేవు, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వలేము, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకెందుకు భరించాలి? చేదగంటతనం కాదా ఇది? 6 నెలలు చాలు నీ మార్కు పాలన ఏందో చూపించడానికి. 6 నెలలు నువ్వు సంక్షేమం దిశగా పోతున్నావా, ప్రజల్ని హింసిస్తున్నావా అనేది చెప్పడానికి 6 నెలలు చాలు. పనిచేసింది 8 నెలలే. ఈ టైంలో వచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాం. రైతులకు 25,000 కోట్ల రుణమాఫీ చేశాం. మహిళలకు ఇక మళ్ళీ చెప్పిందే చెప్తాడు, పాడిందే పాడరా పాసుపాల గీసుగా అన్నట్టు చెప్పిందే చెప్తాను. రుణమాఫీ కాలేదని రైతులు ఏడుస్తున్నారు, నువ్వేమో రుణమాఫీ చేసినామని నువ్వు అంటున్నావు.